ఎవరు బాబు నువ్వు? ఎవరు బాబు నువ్వు? అప్పుడు మనిద్దరం కలిసి అవును నేను మా టీములు చేర్చుకోవాలంటే ఒక కారణం ఉంది. నీకు 10 రూపాయలు ఇస్తే నా కారు, నీకు 4. అదైతేనే నా టీంలో చేర్చుకుంటా. సరే అన్నా. రూపాయలు సారా ఉండొద్దా? ఉండొద్దా? తమ్మం చేయనయ్యా, మా దండం చేయనమ్మా, అమ్మా దండం చేయమ్మా, అమ్మా అరే కేబుల్ లూజ్ ఉంది చూడు, లూజ్ ఉంది ఇంకా. బాబు నువ్వు ఒకసారి కదా ఎంతమ్మా? మరి నువ్వు వెళ్ళి దేవుని నమ్ముకో. ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసుకో. నేను ఇప్పుడు నీకు ఒక కాగితం ఇస్తాను, అది తీసుకెళ్ళి బ్యాంకులో మార్చుకొని
బ్యాంక్లో మార్చుకుంటే అది నీకు అవసరం పడి నీ బ్రతుకు మారిపోయిద్ది. నువ్వు తర్వాత ప్రార్థన చేసుకో దేవునికి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఏ బాబు, నువ్వు కూడా తీసుకెళ్ళి చెక్కు ఆ బ్యాంక్లో తాకట్టు పెట్టుకుని నీ అవసరాలను తీర్చుకో, నీ బ్రతుకు మార్చుకో. వాడు చెక్కాడు. చెక్కట్టన్నా ఆ చెక్కు తీసుకెళ్ళి బ్యాంక్ లో మార్చుకో అన్నాడు. మా జీతాలు మారిపోతాం. అరే ముక్కు తీసుకున్న కాగితాలు రా. తాడన్నా ముక్కు తీసుకున్న కాగితాలు రా. తాడన్నా చెక్కిచ్చాడులా మార్చుకొచ్చుకోండి. అరే నా కాపు వచ్చినందుకు నిన్న అవసరంగా కోరతా. కోపం వచ్చిందనుకో పొడేసి కొట్టేస్తా. ఎక్కడి నుంచి రా. ఎక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపో. లేదు పడేసి తొక్కేస్తాన్నా. ఎక్కడి నుంచి వెళ్ళిపోరా. ఎవరన్నా వేసంగి అంతా ఎక్కడో చూసినట్టు. ఎవరు బాబు? చూడరా. నువ్వెవరు బాబు? చెప్పు. అన్నా అప్పుడు మనం బ్యాంకుని వెళ్ళామురా. అప్పుడు మనం ఇద్దరు చెప్పులు అన్నా లేదన్నా. బాబు నువ్వు? నేనన్నా. అన్నా లేదన్నా తెలుసునన్నా. ఏంటో నువ్వు ఎంత మారిపోయా? చెప్పులు ఇచ్చేళ్ళా, చెక్ ఇచ్చేళ్ళా, అత్తలాగే మారిపోయాడమ్మా. అవునా? బ్యాంక్ తీసుకెళ్ళాడు. అతను డబ్బులు ఇచ్చాడు. కాడు ఇల్లు కొనుక్కున్నాం. నేను కానీ మార్చుకున్నాం. పారా ఒకసారి బ్యాంక్ వెళ్ళాం. ఎవరు బాబు నువ్వు? ఎవరు? ఊరి నీళ్ళు ఒక చెక్ ఇచ్చానండి. దేవుడు నమ్ముకుంటారు, మీరు బాగుపడతారని చెక్ ఇచ్చేయండి. చూడండి బాబు. చెక్ బాబు ఇది.
పక్కకి రా రాశారు. 2 నెలల క్రితం ఈ చెక్కు తీసుకుని ఒక అబ్బాయి వచ్చాడు. నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసావు? ఇది తీసుకురాకుండా ఇది 3 చెక్కన తీసుకురాలా. తుడుచుకునే చెక్కేయండి బాబు. తను తీసుకొచ్చాడు కదా, తనతో పాటు కూడా తీసుకురావాల్సింది. ఈ బాబే అడుగు, వాడు చూడు ఎలా అయిపోయాడు ఇప్పుడు. ఈ చెక్ ఇప్పుడు పనిచేయదు బాబు, డేట్ దాటిపోయింది. 1 కోటి రూపాయలు చెక్ ఇది, అనవసరంగా వదులుకున్నాం. టైం అయిపోయింది బాబు, ఇక నేనేం చేయలేను. అయ్యో నా ఇంతేనా దేవా, ఇంకా నేను అనుకుంటామేనా? అయ్యో నా జీవితం అంతేనా? ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరూ అడుక్కుంటూ ఉంటారు చాలా కాలం నుంచి. అయితే ఎప్పటి నుంచో చూస్తున్న ఒక ఆవిడ ఏం చేసిందంటే, ప్రభుని నమ్ముకోండి బాబు మీ జీవితాలు మారిపోతాయి అని చెప్పి వాళ్ళకి 1 కోటి రూపాయల చెక్కు వాళ్ళు అడుక్కున్న ప్లేట్లో వేసి బ్యాంక్ వెళ్ళి మార్చుకోండి మీ జీవితాలు మారిపోతాయి అని చెప్పారు కదా. అయితే చాలాసార్లు అడిగి అన్న ఇది మార్చుకున్నారమ్మా అని అడుగుతాడు కానీ వెళ్ళలేకపోతాడు. వెళ్ళలా, అదేదో కాగితం అని చెప్పి. అయితే ఒక అతను తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళి మార్చుకున్నాడు. మార్చుకోగానే 1 కోటి రూపాయలు వచ్చినాయి, కారు ఇల్లు కొనుక్కున్నాడు. అయితే అతను అలాగే ఉండిపోయాడు. ఒకానొక రోజు ఒక 3 నెలల తర్వాత ఈ వ్యక్తి కనిపించాడు అనమాట. కనిపించగానే అంటాడు కదా, నిన్ను ఎక్కడో చూసినట్టుందన్నా. అంటే మన ఇద్దరం కలిసి అనుకున్నాం కదన్నా, ఒకానొక రోజు ఒక ఆవిడ వచ్చి మనకు ఒక చెక్ ఇచ్చి వెళ్ళారు, ఆయన మార్చుకున్నాను ఇలాగ అయిపోయాను, నువ్వు మార్చుకోలేదంటే నన్ను కూడా తీసుకెళ్ళి బాబు అని బ్రతులాడతాడు. అప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అలాగ అడిగినప్పుడు 3 నెలలు అవుతోంది, ఈ చెక్కు టైం అయిపోయింది, ఈ 1 కోటి రూపాయలకి మీకు రానే రావు. నా బ్రతుకు ఇంతేనా, ఇంకా జీవితకాలం అడుక్కుంటామేనా? నేను ఆ రోజు అది గ్రహించి నేను సమీపంగా ఉన్నాడు. ఆయన మన కొరకు రక్తం కార్చి ప్రాణం ఇచ్చి ఆయన మన సమీపంగా ఉండి మనలను అనిత్యరాజ్యానికి నడిపించడానికి మన దగ్గరే ఉంటున్నాడు. కానీ మనం గ్రహించట్లేదన్నమాట. ప్రభువును గ్రహించి ఆయన రక్షించే దేవుడని, ఆయన విమోచించే దేవుడని, పాపుల రక్షకుడని గ్రహిస్తే చాలు, మన జీవితంలో ఉన్న పాపము శాపం అంతా తీసివేసి మనకి అనిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి సమర్థుడని దీని అర్థం చెప్పాలని ఆశించామన్నమాట. దేవుడి స్కిట్ ద్వారా ఆయనకి మహిమ కలుగును గాక.